వెల్కమ్ టు స్టోరీస్ విత్ ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రెడ్డప్ప. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే ఫ్యాక్ట్ నెంబర్ 1. సముద్రపు జీవి అయిన ఆక్టోపస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆక్టోపస్కు 3 గుండెలు ఉంటాయి. యాక్చువల్గా ఏమిటంటే 2 గుండెలు జలజీవాలకు రక్తం పంపిస్తే ఇంకొకటి శరీరానికి రక్తం పంపిస్తుంది. కానీ ఆక్టోపస్ ఈత తీసుకుంటున్నప్పుడు శరీరానికి రక్తం పంపే గుండె మాత్రం పనిచేయడం ఆగిపోతుంది. ఈ విశిష్టతతో ఆక్టోపస్లు నిజంగా ప్రత్యేకమైన జీవులుగా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. తేనె ఎప్పటికీ చెడదు. పూర్వకాలంలో శాస్త్రజ్ఞులు 3000 సంవత్సరాల క్రితమే ఈ తేనె పట్టులను అయితే కనుగొన్నారు. వాటిని పరీక్షించగా అవి సురక్షితమని తేలింది. ముఖ్యంగా ఇవి తినడానికి అత్యంత సురక్షితం. ఎందుకంటే తేనె యొక్క సహజ ఆమ్లత మరియు తక్కువ మాంసం కారణంగా ఇది బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలంగా ఉండదు. ఇది వాస్తవంగా ఒక శాశ్వతమైనటువంటి ఆహారం. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఐఫిల్ టవర్ వేసవి కాలంలో ఎత్తు పెరుగుతుందని మీకు తెలుసా? అవును, మీరు వింటున్నది నిజమే. ఐఫిల్ టవర్ ఇనుము లోహంతో నిర్మించబడి ఉంటుంది కాబట్టి వేసంలో ఈ ఇనుము వెచ్చగా ఉన్నప్పుడు అది విస్తరించబడుతుంది. యాక్చువల్గా ఐరన్ అనేది సంకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది కదా. వేసవి కాలంలో వ్యాకోచించుతుంది కాబట్టి ఇది ఐఫిల్ టవర్ అనేది వేసవి కాలంలో మ్యాక్సిమం పెరుగుతుంది. మరి ఈ హీట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటి వరకు వన్ డేలో హైయెస్ట్ హీట్ ఉన్న రోజు ఇది 6 అంగుళాలు ఎత్తు పెరిగింది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 4. డాల్ఫిన్స్ చాలా తెలివైన జంతువులు తెలుసా? అవి వాటి వ్యక్తిగత పేర్లను కూడా కలిగి ఉంటాయి. అవి ఒకరినొకరిని పిలుచుకుంటాయి. ఎలా అంటే స్పెసిఫిక్ సౌండ్స్ లేదా పిలుపులు వాటికి వేవ్స్ ద్వారా అవి చేరవేస్తాయి. అంటే మనిషిలా కూడా ఒకరినొకరు మనం ఎలా అయితే పిలుచుకుంటామో సేమ్ అదే విధంగా ఈ డాల్ఫిన్స్ అనేటివి పిలుచుకుంటాయి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా, చెర్రీలు తినడం వల్ల కిడ్నీ రోగాలు ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కొన్ని అధ్యాయాల్లో ఈ చెర్రీ ఫ్రూట్స్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మైక్రో న్యూట్రియంట్స్ కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని కూడా నిరూపించాయి. మీరు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ పండును ఆహారంలో కూడా మీరు చేర్చుకోవచ్చు. నేను వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. మన హార్ట్ బీట్ ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై